త్వరలో బీహార్ రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. రాజకీయ వారసుల మధ్య పొలిటికల్ వార్ ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు జేడీయూ నుంచి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అదే జరిగితే తేజస్వి యాదవ్ వర్సెస్ నిశాంత్ కుమార్ అన్నట్లు భవిష్యత్ బీహార్ రాజకీయాలు మారబోతున్నాయి. నిశాంత్ కుమార్ ఈ పేరు ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు. అయితే త్వరలో సదరు నిశాంత్ కుమార్ బీహార్ రాజకీయాల్లో హల్చల్ చేయబోతున్నారు. నిశాంత్ కుమార్ అంటే ఎవరో కాదు, బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ కుమారుడు. ఇదిలా ఉంటే నిశాంత్ కుమార్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా పాట్నా రాజకీయ వర్గాల సమాచారం. తన కుమారుడు నిశాంత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీకి నితీష్ కుమార్ అంగీకారం తెలిపినట్టుగా తెలిసింది. అయితే ఇప్పటివరకు నిశాంత్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశం గురించి జేడీయూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి పార్టీ వర్గాలు త్వరలో ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీహార్లో మంత్రిగా ఉన్న జేడీయూ నేత శ్రవణ్ కుమార్ ఈ విషయం వెల్లడించారు. కాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు వయస్సు మీద పడుతోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తి కాగానే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నితీష్ చాలా కాలంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ ప్రవేశం చేయాలని జేడీయూ కార్యకర్తలు చాలా కాలంగా కోరుతున్నారు. అయితే ఈ అంశం జేడీయూ వర్గాలకి పరిమితమైంది. ఇదిలా ఉంటే కార్యకర్తల అభ్యర్థన మేరకు త్వరలో నిశాంత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే జేడీయూలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక మార్చి 16న జరగబోతోంది. ఈ నేపథ్యంలో జేడీయూ పార్టీ అభ్యర్థిగా నిశాంత్ కుమార్ను రాజ్యసభకు పంపించాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. అయితే రాజ్యసభ అంటేనే పెద్దల సభ. ఏ పార్టీలో అయినా సీనియర్ రాజకీయ నాయకులు రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు. అనేక కారణాలతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయని వారిని, అలాగే పోటీ చేసి పరాజితులైన వారిని రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిశాంత్ కుమార్ను రాజ్యసభకు పంపేందుకు జేడీయూ అధిష్టానం అంగీకరిస్తుందా అనే ప్రశ్న కూడా తెరమీదకొచ్చింది. ఇదిలా ఉంటే నిశాంత్ కుమార్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని వస్తున్న ప్రచారంపై జేడీయూ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ స్పందించింది. నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే తాము స్వాగతిస్తామని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. యువకుడు, విద్యావంతుడైన నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు బీజేపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. కాగా నిశాంత్ కుమార్ తండ్రి నితీష్ కుమార్ బీహార్లో ప్రముఖ రాజకీయ నాయకుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు ఏడాది క్రితం జరిగిన బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమిని గెలుపు తీరాలకు చేర్చడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ, జేడీయూ కూటమి తరువాత మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి నితీష్ కుమార్ సోషలిస్ట్ ఐడియాలజీతో ప్రభావితుడైన నేత. సోషలిస్ట్ ఐడియాలజీతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాగా జయప్రకాష్ నారాయణన్ను తన రాజకీయ గురువుగా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. కాగా తొలి రోజుల్లో తనను తాను సెక్యులర్వాదిగా ఆయన చెప్పుకునేవారు. దీంతో చాలా కాలం భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ దూరంగా ఉన్నారు. అయితే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో రాష్ట్రీయ జనతాదళ్ ఎదుర్కొనేందుకు ఒక దశలో బీజేపీకి దగ్గరయ్యారు. బీహార్లో జేడీయూను ఒక బలమైన శక్తిగా ఆయన తీర్చిదిద్దారు. రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో కూడా ఘనాపాటిగా నితీష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. అయితే బీహార్లో జేడీయూకు ప్రధాన ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో రాష్ట్రీయ జనతాదళ్. ప్రస్తుతం లాలూ ప్రసాద్ రిటైర్మెంట్ దశకు దగ్గరగా ఉన్నారు. దీంతో రాష్ట్రీయ జనతాదళ్ కార్యకలాపాలు లాలూ కుమారుడు తేజస్వి యాదవే చూసుకుంటున్నారు. ఆయన పర్యవేక్షణలో ఆర్జేడీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ తరపున అభ్యర్థులు నిర్ణయించడంలో కూడా తేజస్వి యాదవ్ కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు లాలూ ప్రసాద్ వర్సెస్ నితీష్ కుమార్ అన్నట్టుగా బీహార్ రాజకీయాలు నడిచాయి. త్వరలో బీహార్ రాజకీయ ముఖచిత్రం మారబోతుంది. అగ్రనేతల రాజకీయ వారసుల మధ్య పొలిటికల్ వార్ నడవబోతుంది. అంటే తేజస్వి యాదవ్ వర్సెస్ నిశాంత్ కుమార్ అన్నమాట.
ఏది ఏమైనా బీహార్ రాజకీయ ముఖచిత్రం త్వరలో మారబోతుంది అనే వార్తలు పాట్నా పొలిటికల్ సర్కిల్స్లో గుప్పుమంటున్నాయి.